ఓకే, వెల్కమ్ టు టీనే న్యూస్, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. నేను మీ విష్ణు. మొత్తానికి మార్నింగ్ న్యూస్కు స్వాగతం. అలాగే ఈరోజు వైకుంఠ ఏకాదశి, అలాగే ముక్కోటి ఏకాదశి అంటారు. ముక్కోటి ఏకాదశి అంటే వాస్తవానికి ఈ యొక్క ముక్కోటి దేవతలందరూ శ్రీహరిని, ఈ యొక్క నారాయణుని, వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే వేళ కాబట్టి, నారాయణుని దర్శించుకునే వేళ కాబట్టి, సో ఇక్కడ ముక్కోటి దేవతలందరూ దర్శించుకుంటారు కాబట్టి ముక్కోటి ఏకాదశిగా, దాంతోపాటు ఈ యొక్క వైకుంఠ ద్వారాలన్నీ ఉత్తరద్వార దర్శనం ద్వారా అంటే స్వయంగా స్వామివారిని దర్శించుకునే వేళ కాబట్టి వైకుంఠ ఏకాదశి అని ఇట్లా అనడం జరుగుతుంది. సో చాలా పవిత్రమైంది. ఈరోజు దాదాపు దేవాలయాలన్నీ, ఈ నారాయణుని దేవాలయాన్ని ఆల్మోస్ట్ ఆయన అవతారాలకు సంబంధించిన దేవాలయాలన్నీ కిక్కిరిసే భక్తులతో ఉంటాయి. సో భక్తులు అందరూ వెళ్ళి దర్శించుకునే లెక్కలో ఉండాలని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నాను. సో అందరికీ ఈ యొక్క వెంకటేశ్వర స్వామి అందరికీ అనుగ్రహించాలని చెప్పేసి మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం రండి. వెలుగు దినపత్రిక చూసుకున్నాం. ఈరోజు వెలుగు దినపత్రికలో మొదటగా ఇక్కడ యాడ్ వచ్చింది. ఈరోజు జనం మెచ్చిన నేత, దమ్మున్న నాయకుడు, పేదల పెన్నిధి, మల్కాజ్గిరి మాజీ సభ్యులు అని చెప్పేసి మైనంపల్లి హనుమంతరావు పుట్టినరోజు ఉంది ఈరోజు. సో టీనే న్యూస్ తరఫున మైనంపల్లి హనుమంతరావు గారికి కూడా జన్మదిన శుభాకాంక్షలు. మైనంపల్లి హనుమంతరావు గారు వాస్తవానికి ఇక్కడ రోహిత్ వాళ్ళ కొడుకు రోహిత్ మీద కొంచెం ఫోకస్ పెట్టేసి ఇక్కడ ఓడిపోవడం జరిగింది. అక్కడ ఆయన కొడుకు విన్ అయిపోయాడు, ఇక్కడ ఈయననేమో ఓడిపోవడం జరిగింది. సో మొత్తానికైతే ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని కూడా మనస్ఫూర్తిగా మనం కూడా టీనే న్యూస్ నుంచి జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నాం. సో దాంతోపాటు హెచ్ఎండిఏ బోర్డు ద్వారా డబ్బులు ఎట్లా చెల్లించారు అని చెప్పేసి సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్కు ఈడీ ప్రశ్న అని చెప్పేసి ఇక్కడ వార్త. ఫార్ములా ఈరేస్ కేసులో విచారణ 8 గంటల పాటు కొనసాగిన ఎంక్వైరీ నిధుల ఖర్చును పాటించని గైడ్లైన్స్ పై క్వశ్చన్స్ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ఈడీ ఎంక్వైరీ ఈ యొక్క ఈ కార్ రేస్ విషయం ఉంది కదా, సో ఆ కేసు విషయంలో మొత్తానికి ఎంక్వైరీ గట్టిగా జరుగుతుంది. సో దానికి కూడా కోర్టు అనుమతి ఇవ్వడం జరిగింది. ఏసీబీ ఇటు దాంతోపాటు ఈడీ గట్టిగా చేస్తున్నాడు. ఫార్ములా ఈరేస్ కేసులో సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే ఈడీ విచారించింది. ఏసీబీ నుంచి సేకరించిన దానం కిషోర్ స్టేట్మెంట్స్ను సహా హెచ్ఎండిఏ బోర్డు బ్యాంక్ అకౌంట్స్ను ఆధారంగా ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించింది. ప్రధానంగా హెచ్ఎండిఏ బోర్డు చెందిన 54.89 అంటే దాదాపు 55 కోట్లు దుర్వినియోగంపై కీలక వివరాలు రాబట్టింది. ఈ కేసులో హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ రెడ్డిని ఈడీ అధికారులు బుధవారం ఎంక్వైరీ చేశారు. విచారణలో భాగంగా ఐఏఎస్ అరవింద్ కుమార్ను గురువారం ఉదయం 11:15 బషీర్బాగ్లోని ఈడీ ఆఫీస్కు వచ్చారు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే ఇక్కడ ఎంక్వైరీ మాత్రం గట్టిగా నడుస్తుంది. ఈడీ ఎంక్వైరీ ఉంది కదా, సో ఈడీ ఎంక్వైరీ ఇటు ఏసీబీ ఈ యొక్క కార్ రేసింగ్ మాత్రం గట్టిగా వెళ్ళిపోతుంది. సో దాంతోపాటు ఇక్కడ ఏం నచ్చింది నీకు అని చెప్పేసి ఇక్కడ గట్టిగా అరుచుకుంటున్నాడు కేటీఆర్ ధమ్కి ఇస్తున్నాడు. విచారణ అనంతరం ఏసీబీ ఆఫీస్ నుంచి బయటకు వచ్చిన కేటీఆర్ పోలీసులపై చిరుబురులాడారు. వస్తూనే అక్కడ ఉన్న మీడియాతో మాట్లాడేందుకు ఆయన ప్రయత్నించారు. ట్రాఫిక్ సమస్య అవుతుందని ఇక్కడ మీడియాతో మాట్లాడొద్దని వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ సూచించగా, ఇక్కడ మాట్లాడితే ఏం నచ్చింది నీకు అంటూ అసహనం ప్రదర్శించారు. ఏమైందయ్యా, మీడియా మీద దాడెందుకు, ఇక్కడ నేను మాట్లాడితే ఏం నొచ్చింది, ఏమి ఇబ్బంది అయింది నీకు, మీడియాతో మాట్లాడితే భయమేంటికి అని చెప్పేసి అంటూ ప్రశ్నించారని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ఇక్కడ అంటే ఆల్రెడీ ఈడీ ఎంక్వైరీ జరిగింది కదా, సో దాదాపు 7 గంటల పాటు ఎంక్వైరీ జరిగింది. ఎంక్వైరీ తర్వాత బయటకు వచ్చే వరకల్ని ఆల్రెడీ కొంచెం కోపం వినే ఉన్నాడు ఆయన. సో ఇక్కడ పెట్టకండి సార్, మీరు కొంచెం దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, ట్రాఫిక్ సమస్య అవుతుందని చెప్పేసి ఇక్కడ పోలీసులు అనే వరకల్లా ఆయన మీద కొంచెం ర్యాష్గా మాట్లాడుతున్నాడు అన్నట్టు. సో దానికి సంబంధించినది ఫార్ములా ఈ రేస్తో 700 కోట్ల లాభాలు వస్తే ఎటుపోయినాయి అని చెప్పేసి టికెట్ల అమ్మకాలు, హోర్డింగ్స్, యాడ్స్ ఆదాయం ఏమైంది, కేటీఆర్ను ప్రశ్నించిన ఏసీబీ అధికారులు సమాధానాలు ఇవ్వకుండా ఎదురు ప్రశ్నలు వేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అని చెప్పేసి ఇక్కడ వార్త. ఇక్కడ చూడండి, 700 కోట్ల లాభాలు వస్తే ఎటుపోయినాయి అని చెప్పేసి అడుగుతున్నారు కదా. ఈ మాట దాదాపుగా
నెల రోజుల కింద ఇదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నాడు 200 కోట్లు 700 కోట్లు. ఈ వార్త మనం కూడా చదివినాం ఆల్రెడీ, మనతో అన్నాడు 700 కోట్లు ఎట్లయినాయి అని చెప్పేసి. అంటే సో వచ్చిన లాభాలు ఎటుపోయినాయి అని చెప్పేసి ఇక్కడ 700 కోట్ల విలువ ఇప్పుడు తీసిరు. ఈ మాట పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నాడు ఆల్రెడీ, నెల రోజుల కిందనే అన్నాడు. ఇది 55 కోట్లు 700 కోట్లు తెలుస్తుంది, బాగానే బాంబులు అయితే వెళ్తాయి అని అన్నాడు కదా. ఆ 700 కోట్లు ఇప్పుడు బయటకు వచ్చింది చూడండి. 7 గంటల పాటు కొనసాగిన ఎంక్వైరీ రేస్తో 700 కోట్లు లాభాలు వచ్చినాయన్న కేటీఆర్. ఇదే అంశంపై పలు కోణాల్లో ప్రశ్నించిన ఏసీబీ, లాభాలు ప్రభుత్వానికి వచ్చాయా, ప్రైవేటు సంస్థలకు వచ్చినాయా, ఆ డబ్బులు ఏ డిపార్ట్మెంట్ అకౌంట్స్లో జమైనాయి, సీజన్ 10 నుంచి తప్పుకున్న ఎన్సెక్స్ జెన్పై చర్యలు ఎందుకు తీసుకోలేదు, రూల్స్ పాటించకుండా బ్రిటన్ కంపెనీకి పైసలు ఎందుకు పంపారని ప్రశ్నల వర్షం. దానం కిషోర్ దాంతోపాటు అరవింద్ కుమార్ స్టేట్మెంట్స్ ఆధారంగా విచారణ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే గట్టిగానే అరుచుకున్నారు. కాకపోతే ఒకటి ఏంటంటే పైసల మీద 700 కోట్లు వచ్చినాయి, దాదాపు 700 కోట్లు మనము 200 కోట్ల వరకు నష్టం జరగకుండా ఉండే. సో ఈ 700 కోట్లు ఏమైపోయినాయి, లాభాలు వచ్చినాయి అన్నారు కదా, మరి ఎక్కడ పోయినాయి, ప్రభుత్వానికి వచ్చినాయా లేదా సంస్థలకు వచ్చినాయా అని చెప్పేసి ఎంక్వైరీ అయితే గట్టిగానే చేసిరు. సో మళ్ళీ కూడా ఎంక్వైరీ ఉంటుంది, ఇది ఇంకా సగం అయిపోయింది, ఇంకా మొత్తానికి కూడా కాలేదు. సో దానికి సంబంధించింది. దాంతోపాటు కాంగ్రెస్ కబంధ హస్తాల నుంచి తెలంగాణను విడిపిస్తాం, ఏసీబీ వాళ్ళ దగ్గర ప్రశ్నలు ఏమీ లేవు, రేవంత్కు భయపడమని చెప్పేసి కేటీఆర్ అంటున్నాడు. మళ్ళీ చెప్తున్నా ఇదో లొటపీస్ కేసు, ఆయన లొటపీస్ సీఎం. ఏసీబీ వాళ్ళు 82 ప్రశ్నలు అడిగినవే మళ్ళీ అడిగినరు. రేవంత్ బలవంతంగా కేసు పెట్టించారని ఏసీబీ వాళ్ళు అనుకుంటున్నారు. ఎన్ని కేసులు పెట్టినా ఎన్నిసార్లు విచారణకు పిలిచినా వెళ్తా, తెలంగాణ కోసం చావనైనా చేస్తా, కానీ రుచాగాళ్ళ ముందు తలవంచా. కేసీఆర్ 10 ఏళ్ల పాలన ఒక్క పైసా కూడా అవినీతి లేకుండా పనిచేసినాం. ఏసీబీ విచారణకు ముందు అనంతరం మీడియాతో వ్యాఖ్యలు అని చెప్పేసి మొత్తానికైతే కొంచెం ర్యాష్గా మాట్లాడుతున్నారు. ఇక్కడ మాట్లాడే విధానం చూడండి, ర్యాష్గా. మరీ ఇట్లా మాట్లాడితే కూడా కొంచెం బాగుండదు. ఎందుకంటే మీరు ఒక అధికారి, ఒక రకంగా మీరు ఒక ఎమ్మెల్యే, దాంతోపాటు మాజీ మంత్రి, మీకు అనుభవం చాలా. సో మీ యొక్క ఫాలోవర్స్, దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మీరు ఒక కీలక నేత, మీరు ఇలాంటి మాటలు మాట్లాడితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అక్కడ సీఎం అయినా ఇలాంటి మాటలు, చట్టసభల్లో ఉండేవాళ్ళు మీరు ఇలా మాట్లాడడం ఏంటో నాకు అర్థం కాదు అసలు. కానీ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ లొటపీస్ కేసు అది ఇది ఏందే, అది ఎవరికి ఆదర్శంగా తయారవుతున్నారో ఏం కథనో. సో మిమ్మల్ని ఆదర్శంగా తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు మిమ్మల్ని ఈ విధంగా చూస్తే కొంచెం ఇబ్బంది ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ చూడండి, కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో ఒక్క పైసా కూడా అవినీతి లేకుండా పనిచేసినామని చెప్పేసి అంటున్నారు. ఒక్క పైసా కూడా అవినీతి జరగకపోతే ఇవన్నీ ఎందుకు బయటికి వస్తాయి? మరి కాళేశ్వరం ఎంక్వైరీ, ఫోన్ ట్యాపింగ్ ఎంక్వైరీ, ఈ యొక్క గొర్రెల స్కామ్ ఎంక్వైరీ, దాంతోపాటు విద్యుత్ స్కామ్ ఎంక్వైరీ, 111 జీవో ఎంక్వైరీ, దాంతోపాటు ఓఆర్ఆర్ ఎంక్వైరీ, ఎన్ని బయటికి వస్తున్నాయి చూడండి, ఎన్ని వస్తున్నాయి బయటికి, ఖాళీ ఒకటొకటి బయటికి. ఈకార్ఎస్ ఎంక్వైరీ, దాంతోపాటు లిక్కర్ స్కామ్ ఎంక్వైరీ, అన్ని ఎంక్వైరీలే ఉన్నాయి కదా. మరి ఒక్క పైసా కూడా అవినీతి జరగలే అంటే 7 లక్షల కోట్ల అప్పు ఎట్లయితుంది? ఒకవేళ లేకపోతే 7 లక్షల కోట్ల అప్పే ఇక్కడ కేసీఆర్ గారు బయటికి వచ్చి చెప్పవచ్చు కదా, బీఆర్ఎస్ నేతలు బయటికి వచ్చి చూపించవచ్చు కదా. ఏం జరుగుతలేదు ఇక్కడ. ఒకవేళ జరగకపోతే ఎందుకు మరి ఫోన్ ట్యాపింగ్ కేసులో అసలు ఈ అధికారులు బయటికి ఎందుకు వారిపోతున్నారు? విదేశాల నుంచి ఎందుకు వస్తలేరు? చూడండి, పోనీ విద్యుత్ స్కామ్ జరగలేదు, ఈ యొక్క లొల్లి జరగలేదంటే కోర్టుకి ఎందుకు వెళ్ళట్లేదు మీరు? ఇక్కడ విచారణ అసలు ఒక్క పైసా కూడా అవినీతిగా జరగకపోతే ఎంక్వైరీకి డైరెక్ట్ వెళ్ళిపోతే అయిపోతుంది, మన కోర్టులకు ఎందుకు పోతురు? ఇవన్నీ ప్రశ్నలు ప్రజల్లో వస్తున్నాయి, వాస్తవానికి ప్రజల్లో వస్తున్నాయి. కాకపోతే మళ్ళీ దీనిలో కూడా ఒక మాటల విధానం కూడా కొంచెం తేడా ఉంది. మొత్తానికి ఎట్లా అంటే ర్యాష్గా మాట్లాడడం, ర్యాష్గా కొంచెం అది మాట్లాడుకుంటే మీ మీద గౌరవం బాగుంటుంది. సో ఇదివరకు ఎప్పుడు అట్లా మాట్లాడలేరు కాబట్టి, సో దానికి సంబంధించిన వార్త. ఇప్పుడు మాట్లాడుతుంటే అధికారం కోల్పోయారు కాబట్టి అట్లా మాట్లాడుతారు అని చెప్పేసి అందరు అంటున్నారు. కాబట్టి ప్రతిపక్షంలో ఉండే ప్రధాన ప్రతిపక్ష నేతగా మీరు ఉన్నారు కాబట్టి ప్రధాన ప్రతిపక్షంలో మీరు చాలా మీకు కీలక లెక్కలు ఉన్నాయి.
ప్రభుత్వాన్ని నిలదీయొచ్చు ఏదైనా అని. కానీ మీరు అవి చేయకపోగా ఇవన్నిట్లో ఇరుక్కునే పరిస్థితి వస్తుంది. సో దాంతోపాటు 19 ఏళ్ల తర్వాత నిందితులను పట్టించిన ఏఐ అని చెప్పేసి ఇక్కడ 19 ఏళ్ల కిందటి ట్రిపుల్ మర్డర్ కేసును ఏఐ సాయంతో కేరళ పోలీసులు ఛేదించారు. ఇద్దరు నిందితుల పాత ఫోటోలతో ఇప్పటి రూపాన్ని ఏఐ తయారు చేసింది. దీంతో పుదుచ్చేరిలో ఇద్దరిని పోలీసులు పట్టుకున్నారని చెప్పేసి కేరళ జరిగిన 19 ఏళ్ల కింద మర్డర్లు జరిగితే ఇప్పుడు పట్టుకున్నారు అన్నట్టు ఈ ఏఐ టెక్నాలజీ తోటి. అంటే ఇప్పుడు ఆధునిక టెక్నాలజీ అన్నట్టు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి ఆధునిక టెక్నాలజీ అన్నట్టు. ఇప్పుడు లేటెస్ట్గా అన్నది. అంటే వాస్తవానికి ఒక రోబో సినిమాలో చూపిస్తాడు చూడండి, అతను రోబోలో సాక్ష్యం చెప్పిస్తాడు. రోబో సినిమాలో పాత రోబోనే ఆ మర్డర్ అతను చేయలేదు, లేకపోతే అతను ఆ కేసుకు దీనికి సంబంధం లేదు, నా మీద నా లోపల ఈ చిప్పు మార్చారు అని చెప్పేసి ఈ యొక్క రజనీకాంత్కి సంబంధించి ఒక వీడియో చూపిస్తా అన్నట్టు, ఏమంటే ఎదురుగా ఉన్నది. ఆ విధంగా ఆధునికంగా ఎలా ఈ ఏఐ టెక్నాలజీ ఏ విధంగా ఉందో దానికి సంబంధించి ఈ యొక్క రూపాలు, అంటే గతంలో ఉన్న వాళ్ళ ఫోటోలు చూపించి ఇవి లేటెస్ట్గా ఉంటే ఇప్పుడు ఈ టైంలో ఎట్లా ఉంటారు, ఈ వయసులో ఎట్లా ఉంటారు, 19 ఏళ్ళ తర్వాత ఎట్లా ఉంటారు అని చెప్పేస్తే యాజ్ ఈజ్గా ఫోటో తీసి ఇచ్చిందంట. సో ఆ విధంగా ఇంటెలిజెన్స్ ఈ విధంగా పనిచేస్తుంది చూడండి. కాబట్టి మొత్తానికైతే ఇది మాత్రం ఒక చరిత్రగా చూసుకోవచ్చు. ఎందుకంటే 19 ఏళ్ళ తర్వాత కూడా శిక్ష పడ్డదంటే చట్టం నుంచి ఎవరు తప్పించుకోరు, ధర్మం ఎప్పుడైనా గెలుస్తుంది, ఎప్పటికైనా శిక్ష తప్పదు అనే విధంగా అంటారు చూడండి, అది ఇదేనేమో. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు సాగుజోరు కరెంటు డిమాండ్ పైకి అని చెప్పేసి ఇక్కడ సాగుజోరు అంటే పంటలు బాగా పండిస్తారు అన్నట్టు. దాంతోపాటు ఇక్కడ రాష్ట్రంలో యాసంగి సాగు పెరగడంతో కరెంటు వాడకం పీక్స్కు చేరుకుంటుంది. 3వ తేదీన రికార్డు స్థాయిలో 14,655 మెగావాట్ల డిమాండ్ నమోదైంది. గత 10 ఏళ్లలో జనవరిలో ఇంత విద్యుత్ డిమాండ్ నమోదవడం ఇదే మొదటిసారి అని చెప్పేసి ఇక్కడ వార్త. సాగు అంటే ఇక గట్టిగా పండిస్తారు అన్నట్టు. గట్టిగా పండిస్తారు కాబట్టి పండిస్తే బాగుంటుంది. ఇట్లా పండిస్తేనే కొంచెం మనకు ఆహారం ఎక్కువ ఉత్పత్తి అవుతుంది. సో రైతులకు ఎక్కువ సాగు అవుతుంది. సో రైతులు ఎక్కువ పండించగలుగుతారు, వాళ్ళకు రెవెన్యూ జనరేట్ అవుతుంది, వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ ఉంటుంది. సో అదేవిధంగా మనకందరికీ ఫుడ్ బాగా గట్టిగా దొరుకుతుంది. సో కాబట్టి కొంచెం రేట్లు కూడా తగ్గుతాయి. ఎందుకంటే సన్నబియ్యం ఇప్పుడు రేట్లు తగ్గుతున్నాయి. ఆ విధంగానే సో గట్టిగా పండిస్తున్నట. రికార్డు స్థాయిలో కరెంట్ అవుతుందా 3వ తారీఖు రోజు 14,655 మెగావాట్లు వాడారంట. సో అది 10 ఏళ్లలో ఫస్ట్ టైం అని చెప్పేసి ఇక్కడ కరెంటు గట్టిగా వాడుతారు అని చెప్పేసి ఇక్కడ వాడతాం. దాంతోపాటు టీసీఎస్ లాభం 12,380 కోట్లు. ఇండియాలో టాప్ ఐటీ కంపెనీ టీసీఎస్ 3వ క్వార్టర్లో 12,380 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గత ఏడాది క్వార్టర్లో 11,058 కోట్ల లాభం రాగా ఈసారి 12% అధిక లాభాన్ని సాధించిందని చెప్పేసి ఇక్కడ వార్త ఉంది. సో దానికి సంబంధించిన వార్త. టాటా కన్సల్టెన్సీ సర్వీస్ అని చెప్పేసి ఇక్కడ వార్త, సర్వీసెస్. సో దానికి సంబంధించింది లాభాలు ఎక్కువ వచ్చినాయంట. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు ఇక్కడ తిరుపతికి సంబంధించిన వార్త. తిరుపతిలో తొక్కిసలాటపై న్యాయ విచారణ, మృతుల కుటుంబాలకు 25 లక్షల పరిహారం అని చెప్పేసి చంద్రబాబు వెల్లడించిండు, సీఎం చంద్రబాబు. సో దాంతోపాటు బాధితులందరికీ ఇవాళ వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని వెల్లడి. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఏపీ సీఎం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డిఎస్పీ గోశాల డైరెక్టర్ సస్పెన్షన్. దాంతోపాటు ఎస్పీ జేఈఓ సిఎస్ఓలో బదిలీ అని చెప్పేసి ఇక్కడ వార్త. సో మొత్తానికైతే ఈ తొక్కిసలాటలో కొంచెం కొంచెం దిగ్భ్రాంతి వ్యక్తం చేయాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఎందుకంటే మొత్తానికి మృతులు కుటుంబాలకు వాళ్ళు 25 లక్షలు చంద్రబాబు ప్రకటించిండు ఏపీ సీఎం. సో దానికి సంబంధించిన వార్త. సో ఈరోజు వైకుంఠ ద్వార దర్శనాలు కూడా గట్టిగానే అవుతుంది అక్కడ. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు హైదరాబాద్ లెక్క వరంగల్ అభివృద్ధి అంట. మొత్తానికి హైదరాబాద్ లెక్క
వరంగల్ ఉంటారట, అంటే మరో రాజధాని అన్నట్టు ఓ రకంగా చెప్పాలంటే. సో అట్లా డెవలప్ చేస్తారంట. సో పొల్యూషన్లో మాత్రం వాస్తవానికి హన్మకొండ, వరంగల్ ముందలు ఉన్నాయి, ఢిల్లీతో పోటీ పడేటట్లు ఉన్నాయి. సో దాని మీద కూడా ఒకసారి ఫోకస్ పెడితే బాగుంటుంది. మహానగరంగా ఎదిగేలా ఎయిర్పోర్ట్కు రూపకల్పన అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటాడు. టెక్స్టైల్స్తో పాటు ఐటీ, ఫార్మా, ఇతర పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నారు. దాంతోపాటు పక్కా ప్రణాళికలు రూపొందించాలని చెప్పేసి అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు చేస్తున్నాడు. సో దానికి సంబంధించిన వార్త. సో మొత్తానికి వరంగల్ను బాగానే గట్టిగా డెవలప్ చేస్తున్నారు. అలాగే ఈ యొక్క వెనుకబడిన ప్రాంతాలు చాలా ఉన్నాయి. ఈ యొక్క ములుగు కావచ్చు, అక్కడ ఆసిఫాబాద్ కావచ్చు, అక్కడ ఆదిలాబాద్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, కొన్ని వెనుకబడిన వర్గాల లెక్కల వెనుకబడిన ప్రాంతాలు ఉన్నాయి అక్కడ. సో వాటిని కూడా డెవలప్ చేయాలి. ఇక్కడ మహబూబ్నగర్ సొంత ఇలాకా మహబూబ్నగర్ జిల్లాను కూడా కొంతవరకు డెవలప్ చేసే తరహాలో ఉంటే కూడా బాగుంటుంది. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు దొంగతనం మోపారని మహిళ ఆత్మహత్య అని చెప్పేసి ఇక్కడ వార్త. తప్పుడు కేసు పెట్టించారంటూ ఆవేదన. చనిపోయే ముందు అన్నకు ఫోన్ కాల్. తక్కువ కులమని సతాయిస్తున్నారని కన్నీళ్లు. ఫిర్యాదు చేసిన వ్యక్తికి అనుకూలంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆరోపణ. యాదాద్రి జిల్లా సిరిపురంలో ఘటన అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి దొంగతనం మోపిరని చెప్పేసి ఆత్మహత్య చేసుకున్నారు. కొంచెం బాగా బాధపడుతూ నాకు ఏదైనా ప్రూఫ్ ఇవ్వాలి కాబట్టి ఖచ్చితంగా నేను ప్రూఫ్ ఇస్తున్నా, ఇదే కాల్ రికార్డ్ చేసుకో అని చెప్పేసి వాళ్ళ అన్నగారికి ఫోన్ చేసి రికార్డింగ్ చేయించి చనిపోయింది ఆమె. సో ఆత్మహత్య చేసుకున్నది ఆమె పాపం. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్, 3 మావోయిస్టుల మృతి. బీజాపూర్, సుక్మా జిల్లాల సరిహద్దుల్లో ఘటన అని చెప్పేసి ఇక్కడ వార్త. సో మొత్తానికైతే ఈ యొక్క మావోయిస్టుల మీద మాత్రం ఒక ఉక్కుపాదం మోపినట్టుగా ఎన్కౌంటర్లు జరుగుతూనే ఉన్నాయి. సో దాంతోపాటు మీసేవ ఆధ్వర్యంలో టికెట్ యాప్ అని చెప్పేసి ఇక్కడ వార్త. బస్సు, మెట్రో, పార్కులు, గుళ్ళు సహా అన్ని రకాల టికెట్లు ఒకే యాప్లో ఉంటాయంట. ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు. ఇతర యాప్లో లాగా యూజర్ ఛార్జీలు ఉండవన్న మంత్రి. యూజర్ ఛార్జీలు ఉండకపోతే దీన్నే యూజ్ చేస్తారు ఎక్కువ. యూజర్ ఛార్జీలతో కూడా వాళ్ళు కూడా గట్టిగా వసూలు చేసుకుంటారు కదా. సో ఆ విధంగా కొత్త యాప్ రెడీ చేసిరు. సో దాన్ని మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు ప్రారంభించారు. సో దానికి సంబంధించిన వార్త. అర్ధరాత్రి సినిమా షోలా అని చెప్పేసి ఇది మానవ హక్కుల ఉల్లంఘనే అని చెప్పేసి హైకోర్టు అంటుంది. 15 నిమిషాల గ్యాప్లో షోలు వేస్తే ప్రేక్షకులు ఎలా వస్తారు? ఇష్టారీతిన సినిమా ప్రదర్శన కరెక్ట్ కాదని వ్యాఖ్య. గేమ్ చేంజర్కు తెల్లవారుజామున షోలకు పర్మిషన్పై పిటిషన్లు, విచారణ నేటికి వాయిదా అని చెప్పేసి ఇక్కడ వార్త. సో మొత్తానికి గేమ్ చేంజర్ సినిమా వచ్చింది. మొన్న అయితేనేమో ఈ బెనిఫిట్ షోలు ఉండవని చెప్పేసి అన్నారు. దాని మీద సీఎం రేవంత్ రెడ్డి గట్టిగానే మాట్లాడి మళ్ళీ బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇచ్చారు. మళ్ళీ టికెట్లు రేట్లు కూడా పెంచారు. ఇక దిల్ రాజు ప్రొడ్యూసర్ కాబట్టి, ఇక గవర్నమెంట్లో ఆయన పదవిలో ఉన్నాడు కాబట్టి ఆయన కోసం అని ఇచ్చినట్టుగా ఉంది కథ. అంటే ఇక వాళ్ళ కోలెక్క మంది కోలెక్కనా? ఇదేం లెక్క మరి? మొత్తానికి బంద్ చేస్తామని చెప్పారు కదా. సో మొత్తానికి అయితే హైకోర్టు అయితే ముట్టికాయలు వేసింది కానీ గట్టిగా. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు ఇక చట్టంగా భూభారతి అని చెప్పేసి బిల్లును ఆమోదించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. గెజిట్ కాపీని మంత్రి పొంగులేటికి అందించిన ప్రిన్సిపల్ సెక్రటరీ. దాని పేరు భూభారతిగా మార్పు. ఫిబ్రవరి 2వ వారం కల్లా గైడ్లైన్స్ అంటున్నాడు మంత్రి పొంగులేటి. సో మెరుగైన రెవెన్యూ సేవలు అందిస్తామని వెల్లడి అని చెప్పేసి ఇక్కడ వార్త. ఇక ధరణి పోర్టల్ లాగా మాత్రం కాకుండా చూడాలని చెప్పేసి మేము కూడా పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ధరణి వల్ల చాలా మంది ఇబ్బంది పడ్డారు, ఆ విషయాలు అందరూ తెలుసు. సో మొత్తానికి ఇది వెలుగు దినపత్రిక. శనార్థి తెలంగాణ పేపర్ చూద్దాం ఒకసారి. సో అదరగొట్టేస్తున్న ఐశ్వర్య, నెట్టింట లేటెస్ట్ లుక్స్తో క్రేజ్ అని చెప్పేసి ఇక్కడ వార్త. అంటే ఈ ఐశ్వర్య అనే యువతి మామూలుగా ఒక నేటి మహిళ, అంటే గ్రామాల్లో ఉండే మహిళలా కనిపిస్తుంది. ఆమె హీరోయిన్ అంటే కూడా పెద్ద హీరోయిన్ లాగా కనిపించదు, మామూలు మనిషి ఎట్లుంటో అట్లా కనిపిస్తుంది అన్నట్టు. సో మంచి లుక్ తోటి ఉంటుంది. సో ఈ మధ్యలో హిట్లు ఎక్కువ వస్తున్నాయి. సో దానికి సంబంధించింది ఇప్పుడు వెంకటేష్ గారితో సినిమా వస్తుంది కదా, సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా, అందులో యాక్ట్ చేస్తున్నామే, దానికి సంబంధించిన వార్త. సో దాంతోపాటు ఇక్కడ గ్రీన్ ఛానల్తో జీతాలు అని చెప్పేసి ఇక్కడ గ్రామస్థాయి ఉద్యోగులకు టైంకి ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ వార్త. దాంతోపాటు ఉపాధి బిల్లుని త్వరగా చెల్లించాలి.
ఏప్రిల్ నుంచి 1.20 లక్షల ఉపాధి పనులు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు పంచాయతీరాజ్ శాఖపై సమీక్ష అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ఇక్కడ గ్రామాల ఈ యొక్క గ్రామ పంచాయతీ ఉద్యోగులు ఉన్నారు కదా, సో వాళ్ళకు జీతాలు అనేది కరెక్ట్ టైంకి వస్తాయి. సో దానికి సంబంధించిన వార్త. అంటే ఇక ఉద్యోగులు ఎలా ఉన్నారో వాళ్ళతో పాటు మీకు కూడా జీతాలు వస్తున్నాయి అన్నట్టు. దానికి సంబంధించింది ఈ గ్రామీణ పంచాయతీరాజ్ శాఖ పైన ఈ యొక్క సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేస్తున్నారు. సో దానికి సంబంధించింది ఉపాధి పనులు కూడా ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతున్నాయంట. 1.26 లక్షల ఉపాధి పనులు స్టార్ట్ అవుతున్నాయి. సో దానికి సంబంధించింది. దాంతోపాటు యథావిధిగా ఆరోగ్య సేవలు నెట్వర్క్ అసోసియేషన్ ఆరోగ్యశ్రీ సేవలు మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి. నెట్వర్క్ అసోసియేషన్ ప్రతినిధులతో చర్చలు సఫలం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 1130 కోట్లు చెల్లించడం. ఒక డిసెంబర్లోనే 40 కోట్ల బిల్లులు విడుదల చేశాం. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సిఇఓ శివశంకర్ లోటేటి వెల్లడి అని చెప్పేసి ఇక్కడ వార్త. నిన్న ఒక వార్త వచ్చింది కదా, అందరం చూసినాం. వార్త ఏంటంటే ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేస్తున్నాం, ఎందుకంటే ఈ యొక్క ప్రైవేట్ హాస్పిటల్కు మా యొక్క బిల్లులు మాకు రాలేదని చెప్పేసి వాళ్ళు ఎట్లా అన్నారో, సో దానికి సంబంధించిన వార్త అదేవిధంగా స్టార్ట్ అవుతున్నాయంట. సో దానికి సంబంధించింది. దాంతోపాటు ప్రశ్నల వర్షం అని చెప్పేసి ఇక్కడ వార్త. కేటీఆర్ ఉక్కిరి బిక్కిరి 7 గంటల పాటు ఏసీబీ విచారణ. క్యాబినెట్ ఆర్థిక శాఖ అనుమతి లేకుండా నగదు బదిలీ ఎందుకు చేసిండ్రు అని చెప్పేసి. దాంతోపాటు గ్రీన్కో ఎందుకు తప్పుకుంది, ఎన్నికల బాండ్లపై ఏసీబీ క్వశ్చన్స్. దాంతోపాటు బయటికి వచ్చి గప్పాలు కొట్టిన కేటీఆర్, పోలీసులపై చిరుబురులు అని చెప్పేసి ఇక్కడ వార్తలు. మొత్తానికైతే ఈ యొక్క ఈకార్ఎస్ ఎంక్వైరీ ఉంది కదా, సో దానికి సంబంధించింది అన్నట్టు. వాస్తవానికి ఇక్కడ ఈ 55 కోట్లు బయటికి రిలీజ్ చేస్తున్నాం, వాళ్ళకి ఇస్తున్నాం అంటే అది ఏ పర్మిషన్ లేదు, క్యాబినెట్ పర్మిషన్ లేదు. క్యాబినెట్ పర్మిషన్ ఎట్లా ఉంటుంది చెప్పండి? అప్పుడు క్యాబినెట్ ఎవరెవరు మంత్రులు ఉన్నారో కూడా పెద్ద తెలియలేని పరిస్థితులు ఉండే. మొత్తం వాళ్ళ చేతిలోనే ఉండే కథ మొత్తం. హోమ్ మినిస్టర్ ఎవరనే విషయం ఎవరికైనా తెలుసా? మహమ్మద్ అలీ చేతిలో ఉంది అనే విధంగా ఎవరికి తెలుసు? హోమ్ మినిస్టర్ పేరు తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు అక్కడ. ఆ విధంగానే క్యాబినెట్ మొత్తం ఆయనకు వాళ్ళ కంట్రోల్లోనే ఉండే. అట్లా ఉందే బతుకుదేవాడ. సో అవి ఇప్పుడున్న మంత్రులు కూడా పెద్దగా మాట్లాడతలేరు, మాజీ మంత్రులు పెద్ద ఎవరు మాట్లాడతలేరు. ఎందుకంటే అధికారాలు మొత్తం ఆయన కంట్రోల్లో ఉన్నప్పుడు ఇక మేమే క్యాబినెట్, మేమే రాజ్యం, మాదే రాజ్యవర్గం అన్నట్టుగా నడిపించారు. అప్పుడు ఇంకేడుంటాయి? ఆర్థిక శాఖ అనుమతి ఇంకేడుంటుంది? ఆర్థిక శాఖ అనుమతి అప్పుడు ఆర్థిక శాఖ ఎవరిది? వాళ్ళదే కదా, హరీష్ రావు సార్తో చేతిలో ఉండే. ఎవరి అనుమతులు లేవు, ఏం కథలు లేవు. మొత్తానికి అయితే నడిపించారు అక్కడ. మొత్తానికి ఈ యొక్క 55 కోట్లు అంటే ఎవరి పర్మిషన్ లేదు. అవి కూడా మళ్ళా ఏమంటారు విదేశాలకు పంపిస్తున్నారు కాబట్టి, వాటిని రూపాయలలో కాదు కాబట్టి మళ్ళీ ఆర్బీఐ పర్మిషన్ లేదు, గవర్నర్ పర్మిషన్ లేదు, ఎవరి పర్మిషన్ లేదు, తీసి పంపించారు. మళ్ళీ దాన్ని ఎలక్టోరల్ బాండ్ల విషయంలో తోటి మళ్ళీ రిటర్న్ తెచ్చి ఈ యొక్క ఫండ్ లాగా, ఈ యొక్క పార్టీ ఫండ్ లాగా ఇచ్చారని చెప్పేసి అదొక ఆరోపణ ఉంది. మరి అది కదవుతుందో చూడాలి. మొత్తానికైతే ఈ కార్ రేసింగ్ ఎంక్వైరీకి సంబంధించిన వార్త ఇది. దాంతోపాటు బుమ్రా అతడు ఒక అద్భుతం అని చెప్పేసి సునీల్ గవాస్కర్ అంటున్నాడు. సో దానికి సంబంధించిన వార్త. బుమ్రా చాలా మంచి ప్లేయర్. చింతన్ శివర్కు సీతక్క అని చెప్పేసి ఇక్కడ ఇవాళ రాజస్థాన్కు పయనం. కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చింతన్ శివర్ మిషన్ వాత్సల్య మిషన్ శక్తి అంగన్వాడీ పోషణ్ 2.0 పై చర్చ అని చెప్పేసి ఇక్కడ వార్త. సీతక్క మాత్రం మస్తు కష్టపడుతుంది. సో సౌత్ ట్రిబుల్ ఆర్కు టెండర్లు అని చెప్పేసి ఇక్కడ డిపిఆర్ కోసం ఇప్పటికే టెండర్లకు ఆహ్వానం. ఇక్కడ సీతక్క ఒక విషయం ఏంటంటే, ఆ మధ్యలో ములుగు జిల్లాలో అడవి మొత్తం కూలిపోయింది, మొత్తం అడవి చెట్లు మొత్తం పోయినాయి. దాని మీద విచారణ చేసి ఏం జరిగింది, అసలు ఎందుకు అట్లా అయింది, పర్యావరణం ప్రాబ్లమా, వాతావరణం ప్రాబ్లమా, అసలు ఎందుకు అట్లా అయింది అని చెప్పేసి తెలుసుకుంటామన్నారు. ఇంతవరకు అయితే దాని గురించి ఏం చెప్పలేరు బయటికి. ములుగు జిల్లాకు సంబంధించింది అది. సో దాంతోపాటు సౌత్ ట్రిబుల్ ఆర్కు టెండర్లు అని చెప్పేసి ఇక్కడ మొత్తానికి సౌత్ ట్రిబుల్ ఆర్ ఉంది కదా, ఈ యొక్క రింగ్ రోడ్. సో దానికి సంబంధించింది డిపిఆర్ కోసం ఇప్పటికే టెండర్ల ఆహ్వానం, కానీ ముందుకు రాని కన్సల్టెంట్ సంస్థలు, టెండర్లను పిలిచిన R&B అని చెప్పేసి. దాంతోపాటు ఫిబ్రవరి 9 వరకు గడువు ఉందంట. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు
భూభారతికి గ్రీన్ సిగ్నల్, కొత్త చట్టానికి గవర్నర్ ఆమోదం, త్వరలో మార్గదర్శకాలు విడుదల, కసరత్తు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, వీలైనంత త్వరగా అమల్లోకి తెస్తాం, ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తాం, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడి అని చెప్పేసి ఇక్కడ వార్త. సో దానికి సంబంధించి దాంతోపాటు బంగ్లా వివాదాస్పద డెసిషన్ అని చెప్పేసి ఇక్కడ జియోకు క్లీన్ చిట్ ఇవ్వనున్న యూనస్, 2015 ఢాకా ఉగ్రదాడిలో జియాకు సంబంధం, భారత్ అమెరికాకు ముప్పుగా నిర్ణయం, పాకిస్తాన్కు జిరాక్స్ కాపీల బంగ్లాదేశ్ అన్నట్టు, పెరుగుతున్న రాడికల్ ఇస్లామిక్ గ్రూప్స్ అని చెప్పేసి ఇక్కడ వార్త. సో ఇవి రెండు ఒకటైనట్లు ఇక్కడ లొల్లి వేస్తే మాత్రం ఇక్కడ మళ్ళా లొల్లులు మళ్ళీ స్టార్ట్ అవుతాయి. మన బంగ్లాదేశ్ ఎట్లా అయిందో చూసినావు, దానివల్లనే ఒక రకంగా భగవంతుని ఎఫెక్ట్ అనుకొని మొన్న ఆల్రెడీ పెద్ద భూకంపం వచ్చింది. కొంచెం చూస్తే అయిపోతుంది, ఇవన్నీ కొట్టుక వస్తే ఏమొస్తుందో నాయన నాకు అర్థం కాదు. సంక్షేమం ఆగదు, ఎన్ని కుట్రలు చేసినా ముందుకే, ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం, 26 నుంచి రైతు భరోసా అమలు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అంటున్నాడు. వనపర్తిలో 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాల ప్రారంభం అని చెప్పేసి ఇక్కడ వార్త. ఈ యొక్క విద్యుత్ మీద మాత్రం గట్టిగానే ఫోకస్ పెట్టారు. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు ఛత్తీస్గఢ్లో దారుణం అని చెప్పేసి ఇక్కడ వార్త. కూలిన చిమ్నీ, 8 మంది మృతి, శిథిలాల కింద చిక్కుకున్న 25 మంది, కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే ఛత్తీస్గఢ్లో కూలిన చిమ్నీ అని చెప్పేసి 8 మంది ఆల్రెడీ చనిపోయారు, దాని కింద ఇంక 25 మంది ఉన్నారంట. సో దానికి సంబంధించింది. దాంతోపాటు భారీ ఎన్కౌంటర్, ఛత్తీస్గఢ్లో కొనసాగుతున్న మావోయిస్టుల ఏర్వేత, భారీ ఎన్కౌంటర్ ఛత్తీస్గఢ్లో. మళ్ళీ ఈ ఎన్కౌంటర్లు అయితే నమోనవటి వరకు దాదాపు ఒక 2-3 నెలల నుంచి అదేళ్ళు ఉండింది. 3 మావోలు మృతి. దాంతోపాటు సుక్మా బీజాపూర్ జిల్లాలో అటవీ ప్రాంతంలో ఘటన అని చెప్పేసి ఇక్కడ వార్త. సో దాంతోపాటు తయారీ ధర 16%, సర్కార్ పన్నులే 70%, 2 ఏళ్ల నుంచి 702 కోట్లు ఇవ్వాలి, బీరు సరఫరాలపై యూబీఎల్ వివరణ అని చెప్పేసి వివరణ. మరోవైపు గుత్తాధిపత్యంతోనే బీరు ధరలు పెంచాలంటున్నారు మంత్రి జూపల్లి అని చెప్పేసి ఇక్కడ వార్త. ఇక్కడ కింగ్ఫిషర్ బీర్ సంబంధించిన వార్త ఇది. సో దానికి సంబంధించింది 2 ఏళ్ల నుంచి ఇవ్వలేదంట, అక్కడ రేట్లు పెంచాలని చెప్పేసి వాళ్ళు కూర్చున్నారు. ఆ రేట్లు పెంచే ప్రసక్తే లేదు. ఇప్పుడు దాదాపు 200 చిల్లర పోతుంది ఆ బీరు రేట్ అని చెప్పేసి ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరావు అంటున్నాడు. సో దాన్ని చర్చలు చేసి ఎంతవరకు తీసుకొస్తారో కూడా చూడాలి. 2 ఏళ్ల నుంచి 2 కోట్లు ఇవ్వాలంట. తయారు ధర మాత్రం 16% ఉందంట చూడండి. మొత్తం మిగతా 70% మాత్రం పన్నులే. సో దానికి సంబంధించింది. దాంతోపాటు ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇస్తామని చెప్పేసి ఎమ్మెల్సీగా నా వంతు సాయం అని చెప్పేసి బాధితులకు మద్దతుగా బీసీలు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నతో మందకృష్ణ భేటీ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి తీన్మార్ మల్లన్నతోటి ఈ యొక్క ఎస్సీ వర్గీకరణకు మందకృష్ణతో మాదిగతో కలిసి మొత్తానికి మద్దతు ఇస్తున్నాడు తీన్మార్ మల్లన్న. సో దానికి సంబంధించిన వార్త బీసీలు ఇస్తున్నారు అన్నట్టు ఓ రకంగా. సో ఇది శనార్థి తెలంగాణ దినపత్రిక. ఇవి మొత్తానికైతే ఈరోజు ప్రధాన వార్తలు. ఓకే, దాంతోపాటు ప్రతి ఒక్కరు చూస్తూనే ఉన్నాడు ఈ టీ9 న్యూస్. దాంతోపాటు ప్రతి ఒక్కరు మా ఛానల్ని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసి మాకు మరింత సపోర్ట్ చేయగలరని రిక్వెస్ట్ చేస్తూ నేను మీ విష్ణు. థ్యాంక్ యూ వెరీ మచ్.